ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయే నమో నమః. ఈ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ 15వ తేదీన మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు, అందులో ఆల్రెడీ మనకి పోయిన నెల మే 14వ తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువు అయినటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ 15వ తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం. అంటే ఈ గురుమూఢమి జూన్ 9వ తేదీ నుండి జూలై 9వ తేదీ అనగా 10వ తేదీ వరకు సూర్య భగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అంటే పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, అట్లాగే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివి ఏవీ కూడా జరపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు. పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే. మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో, ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం. అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి, అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం. వాటిల్లో ముఖ్యంగా గురువు, అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి, గురమూఢమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో 2 సార్లు 1 సారో వస్తూ ఉంటాయి. శుభకార్యాలు ఏవి జరపరు. మరి అలాంటి సూర్యుడు, ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని, అట్లాగే కీర్తిని, హోదాన్ని, ఉద్యోగ దర్పాన్ని, ఉద్యోగ బాధ్యతలను, అట్లాగే పితృశాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ, తండ్రి యొక్క ఆదరణని కానీ, పితృసేవా మార్గాన్ని కానీ, అట్లాగే హోదా, అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన కారకత్వాన్ని, వివాహ యోగ్యతలని, అట్లాగే సనాతన సాంప్రదాయాలను, గౌరవాన్ని, ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము, ఈ 2 గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి 3వ స్థానమైనటువంటి విక్రమ స్థానము, పరాక్రమ స్థానము అంటారు. ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం. ఎందుకంటే ఇది రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రం. కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రుక్షేత్రము. అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేడు, సౌఖ్యకరంగా ఉండలేడు. అంటే ధనపరంగా కానీ అతను ఇచ్చేటటువంటి శుభాలకన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి
కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూఢమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. మరి ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు, అతిమిత్రగ్రహాలు. సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ. మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు, వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు, అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి, ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు, రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఏ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది, శుభప్రదం అవుతుంది. ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు 16వ తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది, గురుమూఢం పక్కన పెట్టండి, సంగమం అనేటటువంటిది మనకి మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి, వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి, అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాన్ని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది. రాహువు. ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు. ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురు మహానుభావుణ్ణి, మిథున రాశిని, వ్యాపార క్షేత్రాన్ని, ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు. గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు 14వ తారీఖున. అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది. దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు. గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది. అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు. అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. సెన్సెక్స్, షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది, కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురు చండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవడంలో తప్పు లేదు. అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, ఆల్రెడీ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఈ కుజరాహుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి, కుంభరాశికి నడుస్తోంది. ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట, ఎందుకంటే 3వ స్థానం మిథునం అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది. అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి. ఈ రాయబారులు ఉంటారు, అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, విదేశీ రాయబారత్వం అంటారు. వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పొల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనపడుతోంది. అట్లాగే రాహువు యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి, ఆ అన్యోన్య పంచమ నమకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి. కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాశుల వారు ఉన్నారో ఆ రాశుల వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది, గురువుకే పట్టింది చండాలత్వం రాహు వలన. కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయాలలో గురువారాల పూట, శనివారం పూట కానీ, ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు, రుద్రార్చనలు చేయించుకోవటం,
అట్లాగే కాశీ క్షేత్రమో శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం, అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు, అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్య గురులు, రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి, కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ, సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఈ నెల రోజులు ఈ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు. అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు. అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోకజ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం. గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం, గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని, అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి 1 పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు కానీ, అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ, గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి, ధనస్సు మీనరాశుల వారు కానివ్వండి, గురు మహర్దశలు, అంతర్దశలు, విదశలు జరుగుతున్న వారు జన్మలగ్న రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి. కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది. జన్మజాతకం అనేటటువంటిది దశలు, అంతర్దశలు, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు, అవి ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము. కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి. కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి, వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి, వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే. వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి. అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ రోల్స్ని, నెగిటివ్స్ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది. కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, మంత్రశాస్త్రం, ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ, పూర్వీకులు కానీ, దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం. ఓం గం గురవే నమో నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు కూడా ధన పంచమాధిపతి అయినటువంటి అత్యంత శుభుడైనటువంటి ఈ యొక్క రాశి వారికి శుభప్రదాత అయినటువంటి బృహస్పతి అనగా గురుడు అష్టమ భావంలో ఉంటూ చతుర్థంలో ఉన్నటువంటి రాహు యొక్క నక్షత్రంలో ఉండటం, అలాగే దశమాధిపతి అయినటువంటి కర్మస్థానాధిపతి, ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి ఆరోగ్యకారకుడైనటువంటి రవితో కలిసి వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క ప్రతికూలత వీరిని ఇబ్బందులకి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. రవి ఆత్మకారకుడు, పితృకారకుడు, ఉద్యోగకారకుడు. అంటే వీరికి ఆత్మ న్యూనతాభావం. ఏ పని చేసినా అది ఉద్యోగంలో కావచ్చు, ప్రయాణాదుల్లో కావచ్చు,
తండ్రితో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఎవరితోనైనా చర్చించేటప్పుడు కావచ్చు, చివరికి కుటుంబ సభ్యులతో కానీ పిల్లలతో మాట్లాడేటప్పుడు తెలియని భయము, ఆందోళన, ఏం జరుగుతుందో, ఏది మాట్లాడితే ఏమవుతుందో అనేటటువంటి పిరికితనం అనేటటువంటిది కలుగుతుంది. లేదా ఏదైనా అకస్మాత్తుగా ఆ మాటలతో ఏదైనా కుటుంబం చీలిక వస్తుందేమో అనేటటువంటి భయము ఈ వృశ్చిక రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి తండ్రికి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వృశ్చిక రాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకో చోటికి ప్రయాణం కావాల్సిందే వృశ్చిక రాశి వారికి. అది ఆకస్మికంగా జరుగుతుంది, ఏం కనపడదు, మళ్ళీ అక్కడ సమస్య ఏముండదు. చక్కగా ధనం వస్తోంది కదా, ఉద్యోగం నడుస్తోందిలే అనుకుంటారు. కాకపోతే పూర్వంలో ఎక్కడో తెలియని భయం లోపల వెంటాడుతోంది కొన్ని నెలల బట్టి. అది ఇప్పుడు పరిపక్వత కలిగి చిగురించి ఆ చిగురు కాస్త చిన్న ఫలం అయినట్టుగా, ఆ భయం కాస్త ప్రళయం అయినట్టుగా వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో స్వస్తి కలగటానికి అవకాశం ఉంటుంది. స్వస్తి అంటే పోవటానికి అవకాశం ఉంటుంది. పోతుందేమో అనేటటువంటి భయం కూడా కలుగుతుంది. దాని ద్వారా మరి కుటుంబం బయటపడుతుంది, ఆర్థికంగా చితికిపోతారు. అట్లాగే కొంతమందికి వృశ్చిక రాశి వారికి తండ్రి ద్వారా తన ఉద్యోగం నిలబెట్టుకోవడానికి కొంత ఆర్థిక సహాయం అడుగుతారు. నోరు తెరిచి సహాయం చేయమని అడుగుతారు వృత్తిలో నిలబడ్డానికి. కానీ ఆకస్మికంగా అప్పటిదాకా పాపం చేస్తాను అని అనుకుంటారు. తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు. తండ్రికి సహాయం ఏదో రకంగా కావచ్చు, అంటే తండ్రికి ముఖ్యంగా గృహ సంబంధిత విషయాల్లో కావచ్చు, లేకపోతే సంతానానికి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా ఒక భూమి ఆల్రెడీ సగం అడ్వాన్స్ కట్టి ఉన్నాం, లేకపోతే కొంత టోకెన్ అడ్వాన్స్ ఇచ్చున్నాం, ఇంకా ఇది కూడా కట్టకపోతే మనకి ఫెయిల్యూర్ అయిపోతుంది, అది నష్టపోతాం అని చెప్పి చర్చించుకుంటారు. అయినా కూడా ఆగదది. చతుర్థంలో రాహువు అష్ట కష్టాలని పెడతాడు. ఈ రాహు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ రవి గురుడు అంటే ఈ నెల 22వ తేదీన దశమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉండటం కొంత ఇబ్బందికరం. అంటే గృహంలో మార్పు కలుగుతుంది, ఆకస్మికంగా చేసే ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి, ప్రయాణంలో అలసట కలుగుతుంది, శరీరంలో ముఖ్యంగా గొంతుకు సంబంధించి, భుజాలకు సంబంధించి, వెన్నుపూసకు సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి, లేదా ఛాతీ వ్యవస్థలో రక్త ప్రసరణకి సంబంధించి, కొన్ని నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వారికి ఇంకొంచెం ఇబ్బందులు పెరిగి ధన నష్టం అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, హాస్పిటల్స్కి వెళ్ళటం అట్లా. కాబట్టి అట్లాగే కోర్టు సంబంధిత వ్యవహారాలు, ఉద్యోగపరంగా ఎవరైనా కోర్టులో ఆశ్రయించి ఉంటే, అంటే వారికి సరైన న్యాయం జరగలేదని అంతకుముందు ఏమన్నా ఉంటే దానికి సంబంధించింది కూడా కొన్ని ఇబ్బందులు, దాని ద్వారా ప్లీడర్లకి, లాయర్లకి, లేకపోతే కొంతమంది జడ్జీలకి, ఏదో మధ్యవర్తుల ద్వారా, ఏజెన్సీస్ ద్వారా ధనాన్ని నష్టపోవటం కూడా జరుగుతుంది. ఏది వారు చేసే ఉద్యోగమో వ్యాపారమో నిలబెట్టుకోవడానికి. వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ధనాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడానికి మధ్యవర్తులు, బ్రోకర్స్ని, ఏజెంట్స్ని ఆశ్రయించేటప్పుడు వారి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీకున్నటువంటి పూర్వజన్మ సుకృతాన్ని, ఆ విశేష బలాన్ని మీరు గమనిస్తూ జాగ్రత్తగా మాట్లాడుతూ అడుగులు ముందుకు వేయాలి తప్ప ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య మాటల యుద్ధం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అది బంధువులకి సంబంధించి, అంటే బంధువులు ఉన్నవి లేనివి ఒకరి చెవిలో ఒకరికి వేయటం ద్వారా వీరిలో సరైనటువంటి మానవతను నశించి, మానవతా గుణం కాస్త నశించి, ఒకరి మీద ఒకరికి అసహ్యపూరితమైనటువంటి కొన్ని మానసిక ప్రేరణలు జరిగి ఒకరికొకరు మాటలతో యుద్ధం చేసుకొని కుటుంబాన్ని కూడా చీల్చుకునే పరిస్థితికి వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంది. ఏదేమైనప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి రవి గురుల వలన కీర్తి నశిస్తుంది, చేసేటటువంటి పదవీ భంగం కలుగుతుంది, ఉద్యోగంలో వ్యాపారంలో నష్టం కలుగుతుంది, ధన నష్టము, సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ మాట ఏదైనా సరే అవతల వ్యక్తులకి, అది తండ్రికి కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అది నెగిటివ్ సెన్స్ని దారితీస్తుంది. దాని ద్వారా కూడా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అష్టమ రవి గురుల కోసం
ఈ యొక్క నెలలో తప్పనిసరిగా ఒక 60 సార్లు ఆదిత్య హృదయాన్ని మాలాంటి బ్రాహ్మణుల చేత చక్కగా పారాయణ చేయించుకోండి. ఒక ఆదివారం పూట చక్కగా గోధుమ రవ్వ 6 కిలోలు దానం చేయండి. అట్లాగే గురుడికి సంబంధించినటువంటి శనగలు ఈ నెల రోజులు కూడా చక్కగా రోజు నానబెట్టడం, ఆ నానబెట్టినటువంటి శనగలు కొంచెం నైవేద్యంగా చేసి శివుడికి నివేదన చేయటం, దాన్ని మీరు భుజించటం. దీని ద్వారా కూడా మీకు నష్టపోయేటటువంటి ధనాన్ని మళ్ళీ మీరు కాపాడుకునేటటువంటి శక్తి మీకు మీరే జ్ఞానం ద్వారా కలుగుతుంది. పూర్వజన్మ పుణ్యం ద్వారా ముఖ్యంగా తృప్తి దొరకాలి. మీకు తృప్తి దొరక్కపోవటం వలన కూడా మీకు ఇంకా ఏదో సంపాదించాలి, ధనాన్ని ఎక్కడో పెట్టాలి, లేకపోతే ధనాన్ని మనం ఖర్చు పెట్టైనా సరే అనుకున్నది సాధించాలి అనేటటువంటి మనోవికారాలు పోతాయి. శివుడి యొక్క ఆరాధన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమని చెప్పుకోవాలి. కాస్త భగవద్గీత చదివితే ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి విషయ పరిజ్ఞానం మీకు అవగతం అవుతుంది. కాబట్టి భగవద్గీత చక్కగా ఈ నెల రోజులు కూడా భగవంతుడి స్మరంగా పొద్దునో రాత్రో మీ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఒక్క పావుగంట కూర్చొని రోజుకు ఒక అధ్యాయమో 2-3 శ్లోకాలు చదివి వాటికి తాత్పర్యాలు చదువుకుంటే పూయామై నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని, ఎవరు ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భగవద్గీత స్తోత్రాలని తాత్పర్యాలని చదవడం ద్వారా ఆ స్వామివారు ఆ యొక్క గీతా మకరందాన్ని, గీతా సారాన్ని మీకు ప్రబోధించి మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకునేటటువంటి స్థితిగతులు మీకు అందజేస్తారు. ఓం కృష్ణాయ గోవిందాయ నమో నమః.